హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్కే న్యూస్. నేను నిషాన్. ఎన్నో అవమానాలు, ఎన్నో అవరోధాలు అయినప్పటికీ పార్టీని వదలకుండా పార్టీ కోసం ఎంతో శ్రమించిన కాంగ్రెస్ పార్టీ 37వ డివిజన్ అధ్యక్షుడు బోయిని దూడయ్య యాదవ్ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 37వ డివిజన్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగిందా, జరిగితే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, కొన్ని విషయాలు తెలుసుకోవడానికి అన్న మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా అన్న. మీ టీవీ ఛానల్ వల్ల అందరూ హ్యాపీగా ఉన్నాం అన్న. ఓకే, రాజకీయ ప్రస్తావనలోకి వెళ్ళే ముందు మొదటగా కొన్ని విషయాలు మీ గురించి తెలుసుకుందాం. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? కుటుంబం అంటే మేము సామాన్య కుటుంబం. మాది సామాన్య కుటుంబం. మేము యాదవ్లో గొర్రెలు కాసుకుంటూ ఉండేవాళ్ళం. మా నాన్న కూడా గొర్రెలు కాచి గొర్రెలతోని మమ్మల్ని పోదించి పెంపు చేసి పెద్ద చేసిన ఆయన మంచి మనసుతోని మమ్మల్ని సాధిండు. కాబట్టి మేము కూడా మంచిగానే జనంలో కూడా మంచిగా చేయాలని, జనం కోసాన్ని కూడా కొంచెం మనంత ఓపిక మనకు ఉన్నంతసేపు వాళ్ళకు కూడా కొంచెం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతోనే నేను కాంగ్రెస్ పార్టీలకు అది రావడం జరిగింది. ఇప్పుడు మనం ఇట్లనే గొర్రెలు కాసుకుంటూ ఉండి ఇక్కడనే ఉంటే మనం ప్రజలకు ఏం చేయలేక పోతున్నాం. కాబట్టి మనం ఒకసారి పార్టీలకు మనము పోతే కొంచెం ప్రజలకు కూడా ఏదైనా చేయాలనే ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం చేద్దామన్న ఉద్దేశంతోనే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా దాదాపు ఇప్పుడు నా వయసు 60 సంవత్సరాలు ఉంటుంది. 35 సంవత్సరాల నుండి నీ పార్టీలో జెండా మోసుకుంటా పార్టీ ఆదేశాల మేరకు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ నాయకత్వంలో చేసుకుంటా నేను ఇప్పటి వరకు కూడా ఎవరు కాంగ్రెస్ పార్టీ తూర్పు కాన్స్టిట్యూన్సీ నిలబడ్డా కూడా వాళ్ళ నాయకత్వంలో వాళ్ళకు కంపల్సరీ నేను పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా పురుషోత్తరావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా పనిచేసిన ఆయన తర్వాత మళ్ళా పశువుల సార్లు కూడా 3 సార్లు కూడా ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు కూడా ఫస్ట్ సారి ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు కూడా సారన్నకు పనిచేయడం జరిగింది. మళ్ళీ సెకండ్ సారి కూడా పనిచేయడం జరిగేది. తర్వాత లాస్ట్కు కూడా ఆయన ఒక మంత్రి అయినా కూడా తూర్పు కాన్స్టిట్యూన్సీలో కొన్ని అడ్డంకులు వచ్చినా విడుదలకు వచ్చినా కూడా ఎదుర్కొంటా ఆయన తూర్పు కాన్స్టిట్యూన్సీని కాపాడ ఆయన నాయకత్వంలో మేము కూడా పనిచేసినాం. మాకు కూడా ప్రజలకు కూడా మంచి స్పందన వచ్చింది. ఆయన కూడా కొంచెం మాకు తూర్పు కాన్స్టిట్యూన్సీ కార్యకర్తలను కూడా కాపాడడం జరిగింది. సరే అన్న, ఒక నిమిషం. ఏంటంటే పార్టీ మీరు ఎన్ని సంవత్సరాలు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి? మేము 35 సంవత్సరాలు అవుతుంది. 35 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో మీరు కొనసాగుతారు. ఒకటే పార్టీ సీనియర్ నాయకులు మీరు ఉన్నారు. ఓకే. పార్టీ అధికారంలో లేనప్పుడు అధికారంలో లేనప్పుడు చాలాసార్లు అవమానాలు జరగవచ్చు, నిందలు జరగవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీకు ఏమనిపించింది? అయితే మాకు పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా మాకు పార్టీల అందరూ మాకు పోవాలని అనిపించలే. మనం ఏదో ఈ పార్టీలు పోతూనే ఉంటాయి. సరే, ఒకప్పుడైనా పార్టీ మన జెండా మోసుకుంటూ అదే జెండా మోసుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో కొంచెం ఇబ్బందులు పెట్టిన కేసీఆర్ మీటింగులు పెట్టినప్పుడు కూడా మాకు 12 గంటల రాత్రి కూడా మమ్మల్ని అరెస్టు చేయడం జరిగింది. సరే, దోమలలో వండకుండా కూడా పోలీస్ స్టేషన్లో మేము అవమానాలు ఎదుర్కొన్నాము. వాళ్ళతో పాటుగా మేము కూడా అందరినీ పట్టకపోయినా కూడా మళ్ళీ వాళ్ళ మీటింగ్ అయిపోయినా కూడా విడిచిపెట్టడం జరిగింది. దాంతో పాటుగా ధర్నాలకు, రాష్ట్ర రోగాలకు కాంగ్రెస్ పార్టీ హన్మకొండ పార్టీ ఆఫీసు కూడా మా 10 మంది మీ కార్యకర్తలను కూడా ముందడుగేసి ముందు నడుచుకుంటా మేము ఆ ధర్నాలకు దేనికైనా కూడా ముందు ఉండి పార్టీ జెండా మోసుకుంటేనే కార్యక్రమం చేయడం జరిగింది. ఓకే, పట్టిన జెండా లక్ష్యంగానే మీరు పార్టీ జెండాను మోసుకుంటూ వెళ్ళాలి. అధికారంలో లేనప్పుడు ఎన్నో పనులు మేము చేస్తే అధికారంలో ఉంటే చేస్తుంటాం కదా అని చెప్పేసి ఎన్నోసార్లు అనిపిస్తుంటుంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
డివిజన్లో ఉన్న సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి, ఏమైనా సమస్యలు తీర్చగలిగిలా, ఎలాంటి సమస్యలు ఉండేను, ఇప్పుడు ఎలాంటి సమస్యలు మీరు చేశారు, డివిజన్లో ఎలాంటి డెవలప్మెంట్ మీరు చేశారు? ఏం లేదు, మా కాంగ్రెస్ పార్టీ గెలిచి ఇప్పుడు దాదాపు ఒక సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరంన్నరలో సరే కొంత మా కొండ దంపతులు, కొండ సురేఖ గారు, దేవాదాయ శాఖ మంత్రి, పర్యావరణ మంత్రి గారు కూడా మా డివిజన్లో ఏ సమస్యలు కూడా తీర్తారని, ఏ గుళ్ళు అయినా గోపురాలు ఏదైనా కూడా మనకు రాష్ట్ర మంత్రిగా మాకు ఆమె తూర్పు కాన్స్టిట్యూన్సీ ఒక మంత్రిగా ఇచ్చుడు మాకు అధిష్టానం కూడా పేరున వాళ్ళకు ధన్యవాదాలు. అదేవిధంగా మా కార్యకర్తలు కూడా కొండా దంపతులు కూడా మాకు అండగా ఉంటారని, కొండా దంపతులు కూడా మా కార్యకర్తలు కంటిగా రెప్పలా కాపాడుకుంటారని మాకు ఆ విశ్వాసం ఉన్నది. వాళ్ళు పని కూడా చేస్తారు, ఆ పని చేస్తారు, మాకు ఆ విశ్వాసం, కార్యకర్తలు కూడా కాపాడుకోగలుగుతారు. మరిగా ఇది కాకుండా మరోసారి కూడా ఆమె ముందు గెలవగలుగుతారు, గెలిచి తూర్పు కాన్స్టిట్యూషన్ అన్ని రకాలుగా ఆదుకుంటారని నాకు ఆ నమ్మకం నాకున్నది. ప్రభుత్వం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన 6 గ్యారెంటీలలో ఎంతవరకు సక్సెస్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు? మీరు ఏమనుకుంటున్నారు? ఈ 6 గ్యారెంటీలలో సక్సెస్ అయిందా, ప్రభుత్వం దీనిలో సక్సెస్ఫుల్గా అయిందా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? అయితే ఏ విధంగా అనుకుంటున్నారు? మాకు గత ప్రభుత్వాల కన్నా ఈ ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 హామీలు ఇచ్చింది కాబట్టి 6 హామీలలో 4 హామీలు ఇప్పటి వరకు ప్రజల ముందు కనపడుతున్నది. 4 హామీలు అయితే కంపల్సరీ ప్రజల ముందే కనపడుతుంది, ప్రజలు కూడా చూస్తున్నారు, ప్రజలు కూడా దాన్ని ఆ పథకాలను అనుభవిస్తారు. దాని మీద ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇంకా ఉన్న 2 హామీలు కూడా ఆయనతో కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందరు కూడా పనిచేస్తున్నారు. అందరికీ వస్తుందని మంత్రులు కూడా, ఎమ్మెల్యేలు కూడా అన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా అన్నీ రావడం జరుగుతుందని మాకు కాంగ్రెస్ పార్టీ ఏదైనా కూడా పనిచేస్తారు, మాకు ఆ నమ్మకం మాకున్నది. ఓకే, ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు కావచ్చు, మీ డివిజన్లో ప్రధానంగా లేవనెత్తిన సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చినాయా? గతంలో ఇట్లా ఏమన్నా వచ్చినాయి? ఎలాంటి సమస్యలు వచ్చినాయి ఎక్కువగా? ఇప్పుడు మాకు 6 గ్యారెంటీల ఒకటి రైతు రుణమాఫీ ₹1,00,000 వరకు మాఫీ అయినాయి, 2 లక్షల వరకు అన్నట్టు కొన్ని కూడా మాఫీ అవుతాయి. అదేవిధంగా కరెంటు కూడా మనకు 200 యూనిట్ల కరెంటు కూడా మాఫీ అయింది, దాన్ని కూడా ప్రజల దృష్టిలో కనపడుతున్నది. అదేవిధంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా ఆల్రెడీ శాంక్షన్ అని, పేదోనికి ప్రతి ఒక్క పేదోనికి ఇల్లు కట్టుకునేటువంటి ఇల్లు కంపల్సరీ కట్టిస్తామనే ఆలోచనతోనే అధిష్టానం కూడా ముందు అడిగేస్తారు. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఈ మీ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఏమిటైనా? ఎలాంటి సమస్యలు కొన్ని ఇంకా మోర్లు కానీ ఇంకా ఒక డ్రైనేజ్ సమస్య కొంచెం చిన్న ప్రాబ్లం ఉంది కాబట్టి దాంట్లో కొంచెం వాళ్ళు వర్కర్లు తక్కువ ఉన్నారు కాబట్టి అది కూడా మేము మేడం దృష్టి తీసుకుపోయి అది కూడా మా డివిజన్లో కూడా ఆ సమస్యలు కూడా సాల్వ్ చేసుకుంటాం. పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది కాకుండా, పబ్లిక్ హాని కలగకుండా కూడా మా మంత్రి వారు ఆలోచించి అది కూడా చేస్తుందనే నమ్మకం మాకు, మా పార్టీ అధిష్టానం మేరకు మాకు కూడా ఆ నమ్మకం మాకు ఉన్నది. ఓకే అన్న, మీరు ఎటు చూసినా కూడా ఈ 37వ డివిజన్లో ఒక అధ్యక్షునిగా సక్సెస్ఫుల్ మ్యాన్గా ఉన్నారు. ఒకవేళ రేపటి గల మీకు కాంగ్రెస్ నుంచి కార్పొరేటర్గా టికెట్ ఇస్తానంటే మీరు ఏ విధంగా పని చేయబోతున్నారు? మేము అధిష్టానం మేరకు మాకు టికెట్ ఇచ్చిన, ఎవరికి ఇచ్చినా కూడా, మాకు ఇచ్చినా కూడా మేము ప్రజల పనిచేద్దామనే ఆలోచన మాకు బాగా ఉంటుంది. అప్పటి నుండి 35 సంవత్సరాల బట్టి పనిచేస్తాను కాబట్టి మాకు ప్రజలు చేయాలనే మాకు ఆలోచన ఉన్నది. అయితే మాకు టికెట్ ఇచ్చినా, ఇంకేదైనా నామినేట్ పోస్ట్ ఇచ్చినా అధిష్టానం ఇస్తుందని మేము భావించుకుంటాను. సరే, కష్టపడ్డ కార్యకర్తగా గుర్తించి వాళ్ళు ఏది ఇచ్చినా కూడా, నామినేట్ పోస్ట్ ఇచ్చినా కూడా, ఒక కార్పొరేట్ టికెట్ ఇచ్చినా కూడా మేము దాన్ని వాళ్ళు ఇచ్చిన హామీలకు అయినా ఏదైనా కూడా మేము వాళ్ళకు ముందుండి, కార్పొరేట్ టికెట్ ఇచ్చినా కూడా మేము ముందుండి ప్రజలు పనిచేస్తామని మేము మా భావన ఆశిస్తున్నాం. అదేవిధంగా మేము నామినేట్ పోస్ట్ కూడా ఏది ఇచ్చినా కూడా మేము ఇప్పటి వరకు ఏది
ఇవ్వని అడగలేదు, ఇవ్వాలని వాళ్ళకే మా కష్ట నిష్టాలు మా కష్టాలు చూసి మా జెండా మోసిన మా బాధలు చూసి అధిష్టానము కొండా దంపతులు కూడా ఇస్తారని మేము ఆశిస్తున్నాము. దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక కొండ దంపతుల నుంచి ఇప్పుడు మీకు ఎలాంటి సన్నిహితం ఉంటుంది అంటే? కొండా దంపతుల గురించి ఎలాంటి మాకు ప్రజల మనుషులు వాళ్ళు, ప్రజలను కోరుకుంటున్నారు, ప్రజల మనుషులు వాళ్ళు. కానీ ఏ రోజు అయినా కూడా వాళ్ళు ప్రజలలో ఉండిపోతారు. కొండ అంటే అండ అనే ప్రజలు కూడా తోడు నీడగా వాళ్ళు ఉంటారని, అండగా ఉంటారని, ఈ తూర్పు కాంక్ష ప్రజలందరినీ మంచిగా చూసుకుంటారని మేము కార్యకర్తలమైనా నాయకులమైనా ఒక డివిజన్ ప్రెసిడెంట్లు అయినా ఎవరైనా కూడా మేము వాళ్ళ ఆదేశాల మేరకు మేము పనిచేస్తున్నాం. వాళ్ళు కూడా మాకు ప్రజలు మా కార్యకర్తలు కూడా కాపాడుకుంటారు, ప్రజలు కూడా కాపాడుకుంటారు. ఏదేమైనా కంటికి రెప్పలా కాపాడుకుంటారని మీ ఆ మంచి మనసుని మీ వాళ్ళను ఓకే ఉద్దేశించుకుంటారైన సమయాన్ని మా ఎస్ఎస్కే న్యూస్కి అందించినందుకు చాలా కృతజ్ఞతలు. మీకు కూడా కృతజ్ఞతలు. మా అందరికీ మీకు కూడా మా ప్రజల తరఫున మీరు కూడా మాకు ఇంటర్వ్యూ తీసుకున్నందుకు కూడా మీ టీవీ వాళ్ళకు కూడా అభిప్రాయాలు మీరు మా దగ్గర తీసుకున్నది కూడా దేవుని వల్ల మీరు కూడా మంచిగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు కూడా మంచిగా ఉండాలని, మా కాన్స్టిట్యూషన్ ప్రజలు కూడా మంచిగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఓకే, మరొక నాయకులతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.